ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదా? బీ బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని బరువు తగ్గండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం అప్పుడెప్పుడో చెప్పుకున్నాం బౌద్ధ జాతక కథలు. చాలా రోజులు అయిపోతుందండి. మళ్ళీ వాటి నుంచి ఒకటి రెండు తీసుకుందామా? బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు దాని క్యాప్షన్ అట్లా వస్తుంది కదా. బోధిసత్వుడు కౌశాంబి నగరంలో కృష్ణద్వైపాయనుడు అనే పేరుతోటి ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడట. ఈ కృష్ణద్వైపాయనుడు ఈయనకి ఏంటంటే లౌకికమైన జీవితం మీద అయిష్టం, చాలా ఆస్తుంది. ఇదంతా అనవసరమని ఆయన జన్మ తెలిసిందే కదా ఆయనకి, ఇది వేస్ట్ అని, ఇదంతా వృధా అని, ఇంత మాయలోకి మనం చిక్కోకూడదని ఇలాంటి భావాలతోటి ఏం చేశాడట, తనకున్న యావదాస్తిని ధారాదత్తం చేసేసాడు, పేదలకు పంచిపెట్టేశాడు, కౌశాంబి నగరాన్ని వదిలిపెట్టేశాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. 50 సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేశాడట. 50 ఏళ్ళు తపస్సు 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన ఒక నగరానికి తిరిగి వచ్చాడు. అక్కడ ఆయనకి ఒక పరిచయస్తుడు మాండవ్యుడు అనే ఒక కుటుంబీకుడు పరిచయం. ఆయన చాలా బుద్ధిమంతుడు, ఎంతో దానపరుడని పేరు మాండవ్యుడికి, మహాదానశీలి. అతను ఈ కృష్ణద్వైపాయనుడిని మీరు రండి మా దగ్గర ఉండండి అని తమ ఇంటికి సమీపంలోనే ఒక పెద్ద పర్ణశాల నిర్మించి నగరంలోనే తమతోటే అట్టు పెట్టుకున్నాడు. ఎప్పుడైనా కూర్చుని మాట్లాడుకుని కాస్త మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం, ఆత్మ పరమాత్మ జీవాత్మ అలాంటి వాటి గురించి మాట్లాడుకునేవాడు. అద్వైతము ద్వైతము వీటి మీద చర్చ సాగేది. ఆయన ఏదో కృష్ణద్వైపాయనుడు తపస్సు చేసుకుని వచ్చిన మనిషి కదా, తపస్వి, ఆ మాటలు ఆయన చెప్పేవాడు, ఈయన దానశీలి, ఇద్దరు మాట్లాడుకునేవాడు. సరే ఏమైంది, ఒకనాడు అదొక తోటలో, వీళ్ళింటిని ఆనుకుని ఉన్న తోటలో కట్టిన పర్ణశాల. అక్కడ ఒక చెట్టు కింద ఒక పాము పుట్టుంది. ఈ మాండవ్యుడికి యజ్ఞదత్తుడు అనే ఒక 10 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. ఈ పిల్లాడు బంతాట ఆడుకుంటూ ఆ బంతి విసిరితే ఆ బాలు వెళ్ళి పుట్టలో పడి, పిల్లవాడికి తెలియక అందులో చేయి పెట్టి ఆ బంతి తీసేసరికి ఆ లోపల ఉన్న కృష్ణ సర్పం ఒకటి అతన్ని కాటేసి, పిల్లవాడిని కాటేసరికి పడిపోయాడు. ఇది లోకరీతి ఎలా ఉంటుందో చెప్పే కథ అనమాట. ఇలా పిల్లాడు పడిపోయేసరికల్లా పని వాళ్ళు కేకలు పెట్టారు, పిల్లాడిని పాము కుట్టింది పడిపోయాడు. యజ్ఞదత్తుడు కేకేసరికల్లా మాండవ్యుడు భార్య ఇద్దరు పరిగెత్తుకొచ్చారు. బోధిపోమ్మ నేర్చారు. ఏకైక కుమారుడు, ఎన్నేళ్లకు పుట్టిన పిల్లవాడు. అసలు పిల్లాడిని ఎత్తుకుని, ఇంకా ప్రాణం ఉంది కానీ అయిపోయేలాగా ఉన్నాడు, ఎత్తుకుని వచ్చి ఈ పార్ణ కుటీరం దగ్గర పెట్టి కేకలు పెట్టారు. అయ్యా బయటికి రండి, బయట అన్నట్టు ఆయన బయటకు వచ్చాడు. పిల్లాడిని బతికించండి అనేసరికల్లా ఆయన చాలా విచారంగా, నేను బతికించగలిగితే తప్పకుండా చేస్తాను, నేనేం బతికించగలను అన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, కాదండి మీరు ఇంత తపస్సు చేశారు, 50 సంవత్సరాలు తపస్సు చేశారు, మీలాంటి వాళ్ళు మీరే, అంతే, తప్పక మీ వల్ల అవుతుంది, ప్రయత్నం చేయండి. నాకు లేక కలిగిన ఒక్క పిల్లవాడు, మా వంశాంకురం, ఇంకా సంతానం కలిగే ఇదే లేదు, రక్షించండి అంటే ఆయన చాలా విచారంగా ఏం చెప్పాడంటే, నేనేం చేయను, నా తపస్సు ఏదైనా ఎవరికైనా ఇట్లాంటి చేయగలిగే తపస్సు కాదు నాయన. అంటే మీరు కొంతైనా తపస్సు చేశారు కదా, ఏదైనా సత్య ప్రమాణం చెయ్యండి, ఏదైనా ఒక సత్య ప్రమాణం చేస్తే పిల్లవాడు ఏమైనా బతుకుతాడేమోనని బతిమలాడాడు మాండవ్యుడు. ఆ భార్య బతిమాలింది, కేకలు పెట్టింది, ఏడ్చి శోకాలు పెట్టేస్తోంది. సరే ఈయన ఏమన్నాడు, బాగా ఆలోచించి, చాలా ఆలోచించాడు, ఇది నిజం చెప్తే బతుకుతాడేమో పిల్లడు. నేను 1 వారం రోజులు తీవ్రమైన బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించాను. తర్వాత 50 సంవత్సరాలు శ్రద్ధగా తపస్సు చేయలే. నేను 50 ఏళ్ళు తపస్సు చేశాడు హిమాలయాల్లో, కానీ ఆ తపశ్చర్య మీద ఏ శ్రద్ధ లేదు నాకు. నేను ఇది నిజమే చెప్తున్నట్టయితే ఈ పిల్లవాడు బతుకుగాక అన్నాడు. పిల్లాడికి గుండెల్లో నుంచి కొంత విషం బయటకు వచ్చి నేలలో ఇంకిపోయింది. అప్పటిదాకా వివర్ణంగా ఉన్నవాడి మొహం కొంచెం బెటర్గా కనపడుతుంటే ఈయన అన్నాడు, కృష్ణద్వైపాయనుడు, మాండవ్య, నేను నిజం చెప్పా, నా నిజానికి ఫలితం పిల్లవాడి శరీరంలో కనపడుతోంది. నువ్వు కూడా ఒక సత్య ప్రమాణం చెయ్యి, బతుకుతాడేమో, నువ్వు తండ్రివి, నేనంటే నీ ఆశ్రయంలో ఉన్న ఒక తపస్విని అనుకో, నువ్వు తండ్రివి, పిల్లవాడికి నీ ఉత్తరాధికారి పిల్లవాడు, నువ్వే ఏదైనా చెయ్యి, సత్య ప్రమాణం చెయ్యి అన్నాడు. ఈయన చాలా ఆలోచించి మాండవ్యుడు ఏమన్నాడంటే, నేను అస్సలు దానశీలిని కాదు, ఎవరికైనా ఏదైనా దానం చేయాలంటే ఏడుస్తూ దానం చేస్తాను, నేను చేసే దానాలు ధర్మాలు
సంస్కారాలు ఏవి నిజం కాదు, అవన్నీ నేను తెచ్చిపెట్టుకున్నవే. ఇదే నేను చెప్పగలిగే నిజం. ఇది కనుక నిజం అయితే నా పిల్లాడు బతుకుగాక అంటే, పిల్లాడు ఒంట్లో నుంచి విషం దిగిపోయింది, కానీ అట్లాగే కట్టెలా బిగిసిపోయి ఉన్నాడు. విషం దిగిపోయింది, ఇది కూడా నిజమే. అప్పుడు ఈయన ఏమన్నాడు, ఏమే భార్యని, నువ్వు కూడా ఏదైనా సత్యప్రమాణం చెప్పే, నువ్వు దాచిన నిజం ప్రపంచానికి తెలీదు, నీకు ఒక్కదానికే తెలిసిన నిజం, మేము ఇద్దరం చెప్పాం, నువ్వు కూడా చెప్పన్నాడు. అంటే కాదండి, అది మీ ముందు చెప్పలేనండి అంతే అనేసరికి ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, నువ్వు ఏం చెప్పినా సరే, పిల్లవాడి ప్రాణం, వాడికి విషం దిగిపోయింది, ఇక ప్రాణం చేరాలంతే, నువ్వు చెప్పే నిజంతో వాడి ప్రాణం చేరుతుందంటే, అప్పుడు ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆవిడ ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ, నాయన నిన్ను గరిచిన పాము అంటే ఎంత అసహ్యమో నాకు, నీ తండ్రి అన్నా అంతే అసహ్యం, ఆ పాముని ఎంత అసహించుకుంటున్నానో నీ తండ్రిని కూడా అంతే అసహించుకుంటున్నాను, ఈ మాట సత్యమైతే నా కొడుకువైన నువ్వు బతకాలి అంది. పిల్లాడు లేచి అమ్మ నా బంతి దొరికింది అని ఎగురుకుంటూ పోయాడు. వీళ్ళు ముగ్గురు స్థాణువులుగా నుంచున్నారు. ఇక్కడ పరమ తపస్వి అయిన ఆయనేమో నేనేమీ సీరియస్గా తపస్సు చేయలేదు అని చెప్తున్నాడు. మహాదానశీలిగా పేరున్న ఆయనేమో దానం ఏడుస్తూ చేశానంటాడు. ఎంతో పతివ్రతగా గుర్తు ఎరిగినటువంటి, ప్రపంచం గుర్తించినటువంటి తల్లికేమో మొగుడు అంటే పావును చూసిన తర్వాత ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు నిజాలు చూసుకుంటూ నుంచున్నారు. లోకరీతి కదా. అప్పుడు ఆ మాండవుడు అడిగాడు, మహానుభావ మీరు ఎన్నేళ్ల క్రితమో తపస్సుకు వెళ్ళిపోయారు, మీరు ఎంత సాత్వికులో నాకు తెలుసు, ఎందుకు మీరు తపస్సు చేయలేకపోయారు, 50 ఏళ్ళు ఎందుకు వృధా చేసుకున్నారంటే, ఆయన విచారంగా ఏం చెప్పాడంటే, ఏం చేయను, లౌకికమైన విషయాలన్నీ ఇది మాయని అదని చాలా అనిపించింది, ఒక్క వారం రోజుల పాటు నేను దాని మీద ఉన్నాను, తీవ్రమైన బ్రహ్మచర్యము, ఏకభుక్త భూసైనాదులు నియమాలు చేశాను, వారం తర్వాత నా నిర్ణయం సడలిపోయింది. అంటే 50 ఏళ్ళు హిమాలయాల్లో ఉండి ఈయన బ్రహ్మచర్యాన్ని కూడా అవలంబించలేదని అదేగా, నేను అక్కడే ఉండిపోయా. కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చానని అందరూ ఎక్కిరిస్తారేమోనని భయపడి, సమాజం ఏమంటుందేమోనని భయపడి, కేవలం తాపసిగా నేను కనిపించాను, కానీ తపస్సు పెద్దగా చేయలా, నియమాలు కూడా నేను పెద్దగా పాటించలా. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది కాబట్టి మీ ఇంట్లో ఇట్లా ఉంటున్నాను, ఇంకేం చేయను అన్నాడు. అని నువ్వు ఎంతో దానశీలివి, ఎంత సహనశీలివి, నీలాంటి నిగర్వి ఇంకెక్కడా లేడు, నేను ఎంతమందినో చూశాను, నీకేమిటి దానం చేయటం ఇష్టం లేదా అంటే, ఇష్టం లేదండి, మా తాత తండ్రులు చాలా దానశీలుడు, వాళ్ళు ఉన్ననాడు మాకు కోటాను కోట్ల ఆస్తి ఉండేది, నానాటికి కోట్లే ఉన్నాయి, చేయకపోతే అమ్మ నాన్న తాత పేరుపాటు చేశాడంటారు, అందుకని కేవలం సభలకి వాటికి తిట్టుకుంటూ భరించలేక వెళ్ళాల్సిన పరిస్థితి తప్ప నాకు అస్సలు దానం చేద్దామని లేదు, ఏదైనా కావాల్సిన వాడికి 10 రూపాయలు ఇస్తా, అంతేగాని ఎంతసేపు పోసేస్తూ నేను ఉండలేను, తప్పనిసరి నిజం చెప్పవలసి వచ్చింది, లేకపోతే ఇట్టకి గెంటుకుంటుండేదాన్ని అబద్ధపు జీవితం. అప్పుడు ఆయన అడిగాడు భార్యని, ఏమే నీకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నువ్వు నాతోటే ఉన్నావు ఇన్నేళ్ల నుంచి, 10వ ఏట పెళ్ళయింది ఆవిడకి, ఇప్పుడు ఆవిడకి 40 ఏళ్ళు, 30 ఏళ్ళు కలిసి ప్రయాణం చేసినాడు, నేనంటే నీకు అంత అసహ్యమా అంటే, ఏం చేయనండి, ఊహ వచ్చేసరికి మీ ఇంట్లో ఉన్నాను నేను, ఊహ తెలిసాక మీ పద్ధతులు ఏవి నాకు నచ్చలేదు, నాకు అయిష్టం ప్రబలిపోయింది, కానీ ఏం చేస్తాం, మా అమ్మమ్మ అందరూ పతివ్రతలు, మొగుడిని అనుసరించి ఉండాలన్నది లోకరీతి, మీ మీద ఏ రకమైన ఆసక్తి ఇష్టము లేవు నాకు, అలాగే తిరుగుతూ వచ్చా, మీ పద్ధతులు ఒక్కటి నచ్చవు నాకు, నేను అనుకున్నది ఏది నువ్వు చేయవు, నువ్వేదో చేస్తావు, అది మంచి అంటావు, అందరూ మంచి అంటారు, నా నచ్చదు కదా, నువ్వు పెద్ద పట్టు చీరలు పట్టుకొస్తారు కొంతమంది కొనుక్కొచ్చేస్తారు, ఆ రంగులు భార్యలకు నచ్చవు, వాళ్ళకి అక్కర్లే, అది తేవటమే ఇంపార్టెంట్, నగలు తెస్తారు, వాళ్ళ చుట్టాలు పిలిచేస్తారు, ఈ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా చూడరు, ఎవరితో మాట్లాడంగానే భోజనానికి రండి అంటారు, వైఫ్ని అడగరు చాలా మంది. అవునండి కదా, ఏం ఇష్టంగా ఉంటుంది పెళ్ళాలకి, దాంతో అందుకని నాకు మీరంటే ఇష్టం, క్షమించండి అని అనేసరికల్లా ఆయన ఆలోచించుకున్నాడు, నువ్వు బాధపడకు, ఇక నుంచి నీకేది నచ్చుతుందో చెప్పు, అదే నీకు నచ్చేలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తా. సంతోషం, మనం తెలుసుకున్నాం కదా, దాకా తెలుసుకోలేకపోయా, ఇప్పుడు నాకు అర్థమైంది కదా, నీకు ఏదైనా మనసుకు నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదని చెప్పదు, నేను మానేస్తా, నీకేం కావాలో నాకు తెలియజేస్తూ ఉండు, నీకు కావాల్సినట్టు చేస్తానే, అసహ్యపడి నాతో ఉండబోక నువ్వు అని చెప్పాడు. అక్కడి నుంచి కృష్ణద్వైపాయనుడు
మాండవ్యుడికి చెప్పాడు ఏమనంటే, నువ్వు లోభిగా ఉండద్దు, దానశీలిగా ఉండు, ఇలాగా మహాదానశీలిగా ఉండక్కర్లేదు, నీ మనసుకి నచ్చిన దానమే చేయి, నేను ఇవ్వనండి అని చెప్పు నిష్కర్షగా. మనసుకి నచ్చినట్టు ఉండటమే నిజమైన జీవితం. నాకు కూడా తెలిసింది. నేను కూడా మళ్ళీ హిమాలయాలకు వెళ్తాను, ఈసారి సరిగ్గా తపశ్చేతి చేసుకుంటాను. జీవితం ఎంత శాశ్వతమో, నీ కుమారుడి మరణము, మీ ఇద్దరి యొక్క సత్య ప్రమాణాల వల్ల నాకు తెలిసింది. నేను వెళ్ళిపోతానని కృష్ణద్వైపాయనుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆ మాండవ్యుడి కొడుకు యజ్ఞదత్తుడు మాత్రం హాయిగా ఆడుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ తమ తమ నిజాలు తెలుసుకుని జీవితంలో ఎలా ముందుకెళ్లాలో మార్పులు చేసుకొని. ఎప్పుడు కూడా మనని గురించిన నిజం మనతో ఉండే వాళ్ళకి చెప్పి తీరాలి, దాచిపెట్టద్దు, దాచకూడదు. నాకు నచ్చలేదు అంటే చెప్పాలి, నాకు నచ్చింది అంటే చెప్పాలి, ఎందుకు నచ్చలేదో కూడా చెప్పాలి, నువ్వు కారణం కూడా చెప్పాలి. నువ్వు బలవంతంగా ఏది చేయక్కర్లేదు, ఎందుకు చేయట్లేదు చెప్పు, కనీసం చేయలేనని చెప్పు. ఇలా దాచి ఒక దొంగ జీవితాలను మాత్రం బతకూడదు. అది ఈ కథ సారాంశం. సూపర్. నమస్తే రమగారు. నమస్తే జయ.